మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ హైమా మ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం అందరూ అడుగుతున్నారు, సో మ్యామ్ 20 days ప్లాన్, సో ఆఫీస్ అబ్రాడ్ అలాగే ప్రాసెసర్ వరకు 20 days ఉంది కదా, సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పండి, సో మేము ఫాలో అవుతామని చెప్పేసి. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఈ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో ఈరోజు మనం 20 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పుకున్నాం. సో అయితే అందులో ఎలా చదవాలి, సో ఏ టాపిక్స్ అనేవి చదవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఈ యొక్క వీడియో అనేది మిగతా 10 మంది కూడా షేర్ చేయండి. ఓకే, సో అలాగే ప్రతి ఒక్కరు యాప్ని కూడా పర్చేస్ చేసుకోండి. సో యాప్ని ఎందుకు పర్చేస్ చేసుకోమంటున్నాను అంటే, సో చాలా మందికి కొంతమందికి ఇంగ్లీష్ డౌట్, కొంతమందికి ఒకాబులరీ పార్ట్, సో ఇంగ్లీష్లోని ఒకాబులరీ పార్ట్ కొంతమంది భయపడుతూ ఉంటారు, కొన్ని గ్రామర్ పార్ట్ భయపడుతూ ఉంటారు, అలాగే జనరల్ నాలెడ్జ్, సో ఏం చదవాలి అనేది చాలా కొంచెం భయపడుతూ ఉంటారు. సో అందుకని చెప్పి మనం ఫుల్ కోర్స్ అనేది ఉంది 6 months వ్యాలిడిటీతోని. సో 6 months వ్యాలిడిటీతోని 999 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. అలాగే ఇది కాదు, సో కేవలం ఇంకొక మేబీ 1 month ఉండొచ్చు, సో దానికోసమని 2 months, సో 2 monthsకి తగ్గట్టు మనం ర్యాపిడ్ కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో కేవలం 499 రూపీస్ మాత్రమే. ఓకే, సో ఇది 2 months వ్యాలిడిటీ ఉంది, 6 months వ్యాలిడిటీ ఉంది. సో అంతే, మీకు ఈజీ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. నచ్చితే వీడియో అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోలో కూడా డెమో క్లాసెస్ ఉన్నాయి. ఓకే, అన్ని క్లాసులకి డెమో క్లాసెస్ ఉన్నాయి. చూసి కోర్స్ మాత్రం తీసుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో ఇందులో ఈ యొక్క 6 months దాంట్లోని 999లో ఉన్న దాంట్లో మొత్తం 1 lakh బిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంసీక్యూలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. మనం అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా రివిజన్, ఇక్కడికి అయిపోయిందని దీన్ని ఆపకూడదు, అలాగా రివిజన్ చేస్తూ ఉండాలి. అప్పుడు కనుక మనం ఖచ్చితంగా ఉద్యోగం అనేది సాధించగలుగుతాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ది సెషన్. ఎస్, ఫస్ట్ వన్ జనరల్ నాలెడ్జ్. సో మొత్తం ఎన్ని మార్క్స్ మనకి ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెసర్ వరకు మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే, సో టోటల్ ఎగ్జామ్ అనేది 45 మార్క్స్కి ఉంటుంది. సో యాక్చువల్లీ మామూలుగా అయితే 50 మార్క్స్కి ఎగ్జామ్, కానీ రిటర్న్ ఎగ్జామ్ అనేది 45 మార్క్స్కి ఉంటుంది. సో 5 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 45 మార్క్స్లోని జనరల్ నాలెడ్జ్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 30 మార్క్స్. సో అలాగే ఇంగ్లీష్కి 15 మార్క్స్. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్, అలాగే 15 మార్క్స్ అనేది ఇంగ్లీష్ నుంచి. సో ఇంగ్లీష్లోని ఎక్కువ వెయిటేజ్ అనేది ఇందులోని 2 ఉన్నాయి. సో ఈ యొక్క ఇంగ్లీష్లోని గ్రామర్ పార్ట్ ఉంది, అలాగే వొకాబులరీ పార్ట్ ఉంది. సో గ్రామర్ పార్ట్ నుంచి 4 మార్క్స్ అనేవి వస్తుంది, వొకాబులరీ నుంచి 11 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు. అంటే మనకి మార్క్స్ రావాలి అన్నా మనం ఇక్కడే సంపాదించుకోవాలి, మార్క్స్ మనం పోగొట్టుకోవాలన్నా సరే మనం ఇక్కడ ఇంగ్లీష్ దగ్గరే ఖచ్చితంగా. ఎందుకంటే అది ఈజీగా అన్ని ఎక్కువ టాపిక్స్ లేవు, కొన్ని టాపిక్స్ ఉన్న కొంచెం టాపిక్స్ మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో అప్పుడు ఖచ్చితంగా తిరిగి చూడక్కర్లేదు. మిగతా అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు అలానే ప్రిపేర్ అవుతారు. అది కాకుండా ఎక్స్ట్రాగా ఇంగ్లీష్లోని మనకి ఊరికి అన్ని సబ్జెక్ట్స్ చదివేదానికన్నా ఒకే సబ్జెక్ట్లోని కొన్ని టాపిక్స్ మహా అయితే 4 టాపిక్స్ ఉన్నాయి. సినోనిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి, 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ స్పెల్లింగ్స్. సో ఈ 4 అయితే సరిపోతుంది కదా. సో దర్జాగా మనం అక్కడ నుంచి 11 మార్క్స్ అనేవి సంపాదించుకోగలుగుతాం. సో ఎలాగా అనేది సో డైలీ మనం లైవ్ చేస్తున్నాం, అలాగే క్లాసెస్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈజీ మెథడ్లో ఎలా చదవాలి అన్నది. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ నుంచి స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే నుంచి మార్క్స్ వెయిటేజ్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుంది, స్టాటిక్ జీకే నుంచి 10 మార్క్స్ ఉంటుంది. ఓకే, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్. అయితే ఈ యొక్క స్టాటిక్ జీకే అన్నాం కదా, సో స్టాటిక్ జీకే నుంచి ఏ క్వశ్చన్స్ అంటే ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, భారతదేశంలో కానీ అలాగే ప్రపంచంలో కానీ ఏదైనా సాధించేటప్పుడు, ఓకే ఏదైనా సాధించేటప్పుడు సో ఫస్ట్ పర్సన్ ఉంటారు కదా, సో ఫస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా ఉంటుంది, ఇన్ వరల్డ్ ఉంటుంది. సో ఆ 2 ప్రిపేర్ అవ్వాలి. నేను అన్నీ చెప్తుంది డెప్త్ కాదు, సో కేవలం బేసిక్స్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో బేసిక్స్ నేర్చుకుంటే చాలు, డెప్త్ మనకి అవసరం లేదు. ఓకే, సో అలాగే దాంతోపాటు ఫెస్టివల్స్. సో ఎన్నో రకాల ఫెస్టివల్స్ ఉన్నాయి. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. సో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ప్రిపేర్ అవుతాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, సో ఆ డాన్సెస్ గురించి, ఆ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, అన్ని రకాల కళలు ఉన్నాయి, సకల విద్యలు, ఎన్నో రకాల కళలు ఉన్నాయి. ఆ కళలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యత అనేది ఉంటుంది. ఎవరు దాన్ని అభివృద్ధి చేశారు, ఓకే సో ఫస్ట్ పర్సన్ ఎవరు, అందులోని ఎవరు గెలుచుకున్నారు, సో వాళ్ళకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందా,
పద్మ విభూషణ్ వచ్చిందా, సో ఏ అవార్డు వచ్చింది అని. ఓకే, సో దాంతోపాటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి కదా. సో అది దేంతో తయారు చేయబడుతుంది, సో దాన్ని ఎలా ఉపయోగిస్తారు, సో దాంట్లోని ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారు. ఓకే, సో అవన్నీ మనం నేర్చుకోవాలి. సో దాంతోపాటు ఆర్గనైజేషన్స్, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే, WHO ఉంది, WTO ఉంది. ఓకే, సో ఇవన్నీ నేర్చుకుంటాం. సో కేవలం అన్ని బేసిక్స్ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మనం స్టాటిక్ జీకే గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 5 మార్క్స్ వస్తుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్ మనం ఏం చదివేస్తాం. సో మనం ఏం లేదు, పెద్దగా ఏం చదవాల్సింది ఏం లేదు. సో ఇప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. సో ఓన్లీ 6 to 9 months ఏదైతే లేటెస్ట్ న్యూస్ ఏదైతే వస్తుందో, సో అవన్నీ కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. అందులోని ఎన్నో రకాల స్కీమ్స్ ఉంటాయి. ఓకే, అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు ఎన్నో రకాల స్కీమ్స్ అండ్ షెడ్యూల్స్ ఉన్నాయి, సదస్సులు ఉన్నాయి. ఓకే, అలాగే స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సో అది ప్రతిరోజు మన న్యూస్ పెద్దగా ప్రత్యేకంగా కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుంది. ఈరోజు ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ అలాగా మనం రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టాటిక్ జీకే నుంచి 10 మార్క్స్ సంపాదించుకోగలుగుతాం. అది ఈజీ, అర్థమైంది కదా. ఏ టాపిక్స్, కొన్ని టాపిక్సే, మహా అయితే ఒక 5-6 టాపిక్స్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది 5 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని మార్క్స్, 5 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. ఈ యొక్క ఇండియన్ హిస్టరీలోని ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు రాజులు, ఏ రాజులు ఉన్నారు, సో ఏ రాజులు ఎవరెవరిని పరిపాలిస్తున్నారు, ఏ దేశాలని పరిపాలిస్తున్నారు, వాళ్ళ యొక్క టైం పీరియడ్, సో ఏ టైం నుంచి ఏ టైం దాకా వాళ్ళు పరిపాలించారు, ఆ తర్వాత ఎవరు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. ఓకే, సో అలాగే ఈవెంట్స్. సో ఈవెంట్స్ అంటే యుద్ధాలు అనేవి. సో ఒక రాజ్యాన్ని గెలుపొందాలి అంటే ఆ 2 దేశాల మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. సో ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, ఎప్పుడు జరిగింది. ఓకే, అలాగే టైం పీరియడ్ అనేది మనం తెలుసుకున్నాం. అలాగే కింగ్స్ అండ్ కింగ్డమ్స్, రాజులు వాళ్ళు పరిపాలించినటువంటి రాజధానులు ఉన్నాయి కదా, సో అది. అలాగే సివిలైజేషన్స్. ఓకే, సో కేవలం ఇవి మాత్రం ప్రిపేర్ అయిపోతుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ నుంచి ఎన్ని మార్క్స్ అండి, 3 మార్క్స్. ఇండియన్ పాలిటీ నుంచి 3 మార్క్స్. సో ఇండియన్ పాలిటీ నుంచి ఏంటి, రాజ్యాంగ చట్టం ఎప్పుడు సవరించడం జరిగింది, రాజ్యాంగం అసలు ఎప్పుడు రాయడం జరిగింది. ఇండియన్ పాలిటీ నుండి కాన్స్టిట్యూషన్స్. ఓకే, సో రాజ్యాంగం ఎప్పుడు సవరించడం జరిగింది, రాజ్యాంగం అసలు ఎప్పుడు రాయడం జరిగింది, ఆర్టికల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే పార్లమెంట్ అండ్ అమెండ్మెంట్స్. ఓకే, సో దీంతో పాటు ఫండమెంటల్ రైట్స్, హక్కులు, విధులు, సో చాలా ఉన్నాయి. సో ఇవి మనం ప్రిపేర్ అంటే మ్యాక్సిమం 3 క్వశ్చన్సే కాబట్టి, సో ఇది 3 మార్క్సే మాత్రం కాబట్టి, సో మనం కొంచెం చదివితే సరిపోతుంది, ఎక్కువగా అక్కర్లేదు. అండ్ ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీ నుంచి 5 మార్క్స్. ఎక్కడెక్కడ భూమి యొక్క వాతావరణం అనేది ఎలా ఉంటుంది, సో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఓకే, ఎన్ని సరస్సులు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, సో అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఉన్న వాటిలో ఎక్కడున్నాయి, అందులో పెద్ద సరస్సులు, ఉప్పు నీటి సరస్సు ఎక్కడుంది. ఓకే, అండ్ పర్వతాలు అనేవి ఎక్కడున్నాయి, సో దేని ద్వారా లైక్ అప్పుడప్పుడు సునామీస్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఎలా వస్తున్నాయి, ఏ కారణంతో వస్తున్నాయి అన్నది మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అంటే మనకి ఏం వస్తుంది, ఫస్ట్ గుర్తొచ్చేది RBI, బ్యాంకింగ్ సిస్టమ్, వాణిజ్య శాస్త్రం, వాణిజ్య పరంగా. సో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు దీన్ని రచించారు, ఓకే, సో ఈ యొక్క RBI అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఎక్కడి నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మొత్తం అంతా. అలాగే 5 years ప్లాన్, ఎప్పుడు దాన్ని స్థాపించారు, ఇప్పటికీ కొనసాగుతుందా, సో దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎవరి ఆధీనంలో ఉంటుంది. అలాగే నేషనల్ ఇన్కమ్స్, సో ఇన్కమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే 5 years ప్లాన్, అలాగే స్కీమ్స్. సో స్కీమ్స్ అనేవి ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ని ప్రొవైడ్ చేస్తుంది, అది అమలు అవుతుందా లేదా, సో దాన్ని ఏ కారణంతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది, ఇప్పటికీ ఏ రాష్ట్రాల వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్. సో మిడ్ డే మీల్ అనేది ఎప్పుడు ప్రారంభించారు, సో ఏ పర్పస్ పైన దాన్ని ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు. ఓకే, సో ఇది. అలాగే డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ పెరిగినప్పుడు సప్లై ఎలా ఉంటుంది. ఓకే, సో దీని గురించి కేవలం తక్కువ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడ మనకు వస్తున్నాయి అంటే స్టాటిక్ జీకే నుంచి, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి. సో టోటల్ మనకి 30 మార్క్స్. స్టాటిక్ జీకే నుంచి 10 మార్క్స్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్ వస్తుంది, అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి 5 మార్క్స్, పాలిటీ నుంచి 3 మార్క్స్, ఇండియన్ జోగ్రఫీ నుంచి 5 మార్క్స్, ఇండియన్ ఎకానమీ నుంచి
2 మార్క్స్. సో టోటల్ 30 మార్క్స్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. ఓకే, సో మనం ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది, అంతకు మించి ఇంకా అక్కర్లేదు. ఓకే, సో ఇంగ్లీష్లోని మొత్తం ఎన్ని మార్క్స్ మనకి 15 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క 15 మార్క్స్లోని గ్రామర్ పార్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది? సో గ్రామర్కి 4 మార్క్స్, అలాగే వొకాబులరీకి 11 మార్క్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇందులోని ఈ యొక్క వొకాబులరీ పార్ట్లోని సినోనిమ్స్, సో సినోనిమ్స్ నుంచి 5 మార్క్స్ వస్తుంది, అలాగే యాంటోనిమ్స్ 2 మార్క్స్, స్పెల్లింగ్స్ ఏమో 4 మార్క్స్. ఓకే, సో అర్థమైంది కదా. ఆల్రెడీ సినోనిమ్స్ మనం యాంటోనిమ్స్ నేర్చుకుంటే స్పెల్లింగ్స్ మనకి ఈజీ అవుతుంది. సో దీంతో పాటు 1 word సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అవి కూడా మేబీ చెప్పలేము, అన్నీ ఇందులో నుంచి వచ్చే అవకాశం లేదు. సో మేబీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే మంచిదే కదా. సో ఎలాగో మనకి ఇంగ్లీష్ వొకాబులరీలో ఏముంటుంది? సినోనిమ్స్, యాంటోనిమ్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ స్పెల్లింగ్స్. సమ్ టైమ్స్ ఉంటే ఇడియమ్స్, లేకపోతే లేదు, ఇనఫ్. సో అవి మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే గ్రామర్, సో గ్రామర్ నుంచి ఫస్ట్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం, అండ్ సింగులర్ అండ్ ప్లూరల్, హెల్పింగ్ వర్బ్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అండ్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. సో మ్యాక్సిమం మనం నేర్చుకోవాల్సింది పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. కేవలం ఇవి నేర్చుకుంటే మనకి సరిపోతుంది. సో దీని నుంచి మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు? 15 మార్క్స్. సో చెప్తున్నాను కదా, సో ఖచ్చితంగా మనకి జాబ్ ఖచ్చితంగా రావాలి అన్న ఇక్కడే ఉంటుంది, మనకి మన చేతులతో పోవాలి అన్నా సరే ఇక్కడే ఉంటుంది. ఊరికి ఎన్ని టాపిక్స్ లేవు, కొంచెం టాపిక్సే ఉన్నాయి కదా. సో ఇది కనుక మనం బాగా ప్రిపేర్ అయితే 15 మార్క్స్ అంటే దగ్గర మనం 13 to 14 మార్క్స్ అనేవి మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. సో ఎలాగో అన్ని ట్రిక్స్తో సహా మన యాప్లో ఉన్నాయి. సో దాంతోపాటు డైలీ త్రిశూల్ వ్యూహం కూడా అవుతుంది. సో అందులో భాగంగానే, సో కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది, ఎలా చదవాలో అర్థం అవుతుంది. సో దాన్ని నేను అసలు వాస్తవం ఏంటి అంటే, స్పెల్లింగ్స్ రాని వాళ్ళైనా సరే ఈ క్లాసెస్ వింటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ పైన మనకి పట్టు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం ఫస్ట్ లెవెల్ నుంచి రాని వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేసాం అంటే అప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది కదా. సో అప్పుడు ప్రతి ఒక్కరు చదవగలుగుతారు కదా. సో చదవగలుగుతారు. సో చాలామంది ఆన్సర్స్ కూడా వెంటనే చేస్తున్నారు కూడా. సో మనం ఈ యొక్క ఇంగ్లీష్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. 15 మార్క్స్ మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. టైం లేకపోయినా సరే మ్యాక్సిమం ఉన్న టైం మొత్తాన్ని ఇక్కడే యూటిలైజ్ చేస్తే మంచిది. ఓకే, అండ్ నెక్స్ట్ మార్క్స్ వెయిటేజ్. సో ఎక్కువ మార్క్స్ 45 మార్క్స్లో అయినప్పుడు, సో స్టాటిక్ జీకే నుంచి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్, అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్, ఈ యొక్క వొకాబులరీ పార్ట్ నుంచి 11 మార్క్స్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుందా రాదా? మనం ఈ మార్క్స్ కనుక ఇక్కడ కనుక ఇంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే అందులో మనకి సీట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఏదైనా అప్లై చేస్తామో హైకోర్టులో అయినా సరే డిస్ట్రిక్ట్ కోర్టులో అయినా సరే మనకి ఆఫీస్ అబ్బోనట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి ఖచ్చితంగా మనం ఉద్యోగం సాధించగలుగుతాం. ఎందుకు సాధించలేం? ఇలా గనక చదివితే మనం ఉద్యోగం సాధించలేమా? ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇందులోనే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం బేసిక్ నాలెడ్జ్. సో ప్రతి ఒక్క దానిపైన మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంత డెప్త్ నేను చదువుకోమని చెప్పట్లేదు, కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రం అన్ని సబ్జెక్ట్లోని మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంపార్టెన్స్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, ఏదైతే ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాలో, సో ఆ టాపిక్స్ మాత్రం మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఆల్రెడీ చెప్పాం స్ట్రాటజీకి, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్లోని వొకాబులరీ పార్ట్. సో అవి కొంచెం ఇంపార్టెంట్ కదా, అవునా కదా. సో ఆ టీం ఎక్కువ మనం దృష్టి పెడితే వాటి నుంచి మనం గెయిన్ చేస్తాం. ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేయాలి అంటే, సో కేవలం ఈ ఒక్క దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అలా క్లాసెస్ వింటూ ఉండడం, అలాగే టెస్ట్లు ఉన్నాయి. సో టెస్ట్లు అనేవి అలా అటెండ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అదే ప్రాక్టీస్ బిట్స్, అలా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనం అలాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా ప్రాక్టీస్ అంటాం కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్స్ అని. ఓకే, సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం వెంటనే ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. సో 30 మార్క్స్లోని, సో 30 మార్క్స్ అనేది మనం అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. స్ట్రాటజికల్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ. సో ఈ అన్నిటి నుంచి 30 మార్క్స్ అయితే కేవలం వొకాబులరీ పార్ట్ నుంచి, ఈ యొక్క వొకాబులరీ పార్ట్ నుంచి మనకి 11 మార్క్స్ వస్తుంది. అలాగే గ్రామర్ పార్ట్ నుంచి మిగతా 4 మార్క్స్. మనం ఈ యొక్క ఇంగ్లీష్ అనేది మనం ప్రిపేర్ అయితే సరిపోదు, ఎంత స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ అయితే 15 మార్క్స్.
అరే 15 మార్క్స్ అంటే తక్కువ కాదు, దాన్ని ప్రిపేర్ అవ్వడం కూడా అంత కష్టం కాదు. కొన్ని టాపిక్స్ చెప్పేసాం, ఎలా చదవాలో కూడా చెప్పాం, ఈజీ మెథడ్ కూడా ఉంది. సో అదొక్కటి ప్రిపేర్ అయితే మనకు సరిపోతుంది కదా. స్పెషల్ ఫోకస్ ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ పైన చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇలా కనుక ఫాలో అయితే సరిపోతుంది, అంతకు మించి ఇంకెక్కువ ఏం లేదు. సో దీన్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కదానికి రెస్పాండ్ అవుతాం, ఆన్సర్ కూడా చేస్తాం. ఓకే, ఇప్పటిదాకా చెప్పిందంతా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ అలాగే త్రిశూల్ వ్యూహంలో భాగంగా మనం గ్రామర్ పార్ట్తో పాటు ఒకాబులరీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒకాబులరీ అండ్ గ్రామర్ అండ్ నెక్స్ట్ ఇంకా మనం అందరూ అడుగుతున్నారు జనరల్ నాలెడ్జ్ కూడా చేయమని చెప్పి. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా మనం దాని వైపు కూడా వెళ్దాం. సో మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు మీ యొక్క ప్రతి ఒక్క మాటను కూడా మేము వింటూనే వస్తున్నాం. మీకోసం మా యొక్క ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.